లివర్‌కి ముఖ్యంగా లివర్‌కి వచ్చే జబ్బులు. ఈటిల్ని ఇనీషియల్‌గా లివర్‌కి చిన్న వాపొస్తే దీన్ని హెపటైటిస్ అనటం జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఈ హెపటైటిస్ ఉంటే దీన్ని క్రానిక్ హెపటైటిస్ అంటారు. ఈ క్రానిక్ హెపటైటిస్ గనక మనం సరైన టైంలో గనక ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇది నెమ్మది నెమ్మదిగా ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ గట్టిగా అవుతాం. దాని తర్వాత నెమ్మదిగా ఇది బాగా రాయిలాగా అయిపోవటం. దీన్ని సిరోసిస్ ఆఫ్ లివర్ అనటం జరుగుతుంది. ఇలా రకరకాలుగా లివర్‌కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇనీషియల్‌గా ఎక్యూట్ హెపటైటిస్ అంటే పచ్చ కామెర్లతో ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత క్రానిక్ హెపటైటిస్ అనేది ఏ ఇబ్బంది ఇనీషియల్‌గా కనపడకపోవచ్చు. కొంచెం ఆకలి లేమి తప్పితే వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. లివర్ ఫైబ్రోసిస్‌లో ఉన్నప్పుడు కూడా సిమ్టమ్స్ ఏమీ ఉండకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి లాస్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ డ్యామేజ్ అంటే సిరోసిస్ ఆఫ్ లివర్‌లోకి వెళ్తే అప్పుడు ఆకలి బాగా తగ్గిపోవటం, నెమ్మదిగా బరువు తగ్గిపోవటం, కాళ్ళల్లో కడుపులో నీరు చేరుకుంటాం, కొన్ని కొన్నిసార్లు రక్తవాంతులు రావటం, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు లివర్కి ముఖ్యంగా దేనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి? ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రపంచం మొత్తంలో లివర్కి ఇబ్బంది కలిగించే విషయం ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటాం. ఆల్కహాల్ మోర్ దాన్ 50% ఆఫ్ లివర్ ప్రాబ్లమ్స్కి కారణం అని చెప్పుకోవచ్చు. అది కాకుండా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే రెండు రకాల వైరసెస్ దీర్ఘకాలికంగా ఇది లివర్లో ఉండి లివర్కి ప్రాబ్లమ్స్ కలిగించే అవకాశం అంటే లివర్ సిరోసిస్ దాకా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాల్ ఎప్పుడు తీసుకున్న వాళ్ళకు కూడా లివర్ మీద ఫ్యాట్ చేరుకుని ఈ నెమ్మది నెమ్మదిగా ఈ ఫ్యాటు లివర్ సెల్స్ని డ్యామేజ్ చేసి సిరోసిస్ ఆఫ్ లివర్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ 4 ఆల్కహాల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ ఫ్యాట్ ఈ 95% లివర్ ప్రాబ్లమ్స్కి కారణాలుగా మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇంకా 5% మందిలో కొన్ని రకాల జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వల్ల లివర్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం చెప్పేది విల్సన్స్ డిసీజ్. ఇలా కాకుండా ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అంటారు. ఎక్కువ శాతం మందిలో 40 పైబడిన వయసులో ఫీమేల్స్లో ఈ లివర్ ప్రాబ్లమ్ని మనం చూస్తూ ఉంటాం. మన ఇమ్యూనిటీ మన బాడీలో ఒక ఆర్గాన్కి అగేన్స్ట్గా పనిచేస్తాం ఉంటే దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాము. ఈ ఆటో ఇమ్యూనిటీ అనేది లివర్ మీద ఎఫెక్ట్ చేసినప్పుడు ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ ఇలాగా దీర్ఘకాలికంగా ఈ లివర్ మీద ఈ ఆటో ఇమ్యూనిటీ ఎక్కువగా పనిచేయటం వల్ల లివర్ డ్యామేజ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అంటారు. అంటే మనం వాడే మందుల వల్ల అది అల్లోపతి అవ్వచ్చు, ఆయుర్వేదం అవ్వచ్చు, యునానీ అవ్వచ్చు, రకరకాల మందుల వల్ల కొన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. వెయిట్ లాస్ కోసం చాలా చాలా హెర్బల్ ప్రోడక్ట్స్ ఇలాంటివి వస్తున్నాయి. వీటి వల్ల కూడా లివర్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలోపతిలో మోస్ట్ కామన్గా మనం వాడే మందుల్లో యాంటీ ట్యూబర్క్యులర్ మెడికేషన్స్ అంటారు. అంటే టీబీకి వాడే మందుల వల్ల లివర్కి లివర్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మిథోట్రెక్సేట్ అని ఒక రకమైన టాబ్లెట్, ఇది మనం జనరల్గా రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో దీర్ఘకాలికంగా వాడే అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో కూడా లివర్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అమ్యూడ్రోన్ అని ఒక మెడికేషను, ఇది జనరల్గా మనం కార్డియాక్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాడతాము. దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఫిట్స్కి వాడే మందులు, యాంటీ సీజర్ మెడికేషన్స్, యాంటీ ఎపిలెప్టిక్స్ వల్ల కూడా లివర్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల కారణాల వల్ల లివర్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీర్ఘకాలికంగా లివర్ని ఇబ్బంది పెట్టేవి ముఖ్యంగా ఆల్కహాల్, ఫ్యాటీ లివర్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. దీని నుంచి దూరంగా ఉంటే కనుక ఈ లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ అన్నిటినీ అవాయిడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరసెస్ మన బాడీలో అది మనకి ఉంది అని సిమ్టమ్స్ చాలామందికి తెలియదు. సో ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి గురించి జీవితంలో ఒక్కసారైనా సరే టెస్టింగ్ చేసుకోవాలి. HbS-Ag అనే ఒక బ్లడ్ టెస్ట్ హెపటైటిస్ బి ఉన్నది లేనిది నిర్ధారణ చేస్తుంది. హెపటైటిస్ బి నెగిటివ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఈ వ్యాక్సిన్ 3 డోసులుగా దొరుకుతుంది. ఈరోజు ఒక డోసు తీసుకుంటే 1 నెల తర్వాత 2వ డోసు, 6 నెలల తర్వాత 3వ డోసు. ఈ 3 డోసెస్ ఆఫ్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ హెపటైటిస్ బి వైరస్ మనకి రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హెపటైటిస్ సి ఉన్నది లేనిది తెలుసుకోవడానికి యాంటీ HCV అనే టెస్ట్ చేసుకోవాలి. హెపటైటిస్ సి అనే వైరస్కి వ్యాక్సినేషన్ లేదు అన్ఫార్చునేట్లీ.
బట్ ఇది రక్త మార్పిడి వల్ల, అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల, కొన్ని రకాల టాటూయింగ్స్ ఇలాంటి నీడిల్స్ రీయూజ్ చేస్తాం వల్ల వస్తుంది. సో వీటికి దూరంగా ఉంటే ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మనకి రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్, రెగ్యులర్గా ఆల్కహాల్ స్మాల్ క్వాంటిటీస్లో గుండెకి మంచిది అని ఒక రకమైన అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఏ అమౌంట్లో ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకున్నా అది మన లివర్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆల్కహాల్కి దూరంగా ఉంటే మన లివర్ని మనం కాపాడుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని స్పెసిఫిక్గా చెప్తాను. మేము ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోలేదు, మాకెందుకు ఫ్యాటీ లివర్ ఉంది, మేము ఎప్పుడు నాన్ వెజిటేరియన్ తినము, మాకెందుకు ఫ్యాటీ లివర్ ఉందని చాలామంది అనుమాన పడుతూ ఉంటారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆర్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మనం తినే ఆహారంలో కొవ్వు శాతము, షుగర్స్ అంటే స్వీట్స్, షుగర్స్ ఎక్కువగా ఉండటము, డయాబెటీస్ ఇలాంటిది దీర్ఘకాలికంగా ఉండి అన్కంట్రోల్గా ఉండటం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అనేది లేకుండా మనం అంతా వెస్టర్నైజ్ ఫుడ్స్కి అలవాటు అయిపోతాం. దీని అన్నిటి వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి యాజ్ ఆఫ్ నౌ ప్రూవెన్ ట్రీట్మెంట్స్ ఓన్లీ డైటరీ మాడిఫికేషన్ అండ్ ఎక్సర్సైజ్. ఇలా చేస్తేనే ఈ ఫ్యాటీ లివర్ కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక సరైన టైంలో మనం సరైన డెసిషన్ తీసుకోకపోతే ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ దీర్ఘకాలికంగా లివర్ సిరోసిస్కి కారణమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 10 yearsలో ప్రపంచం మొత్తంలో ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల సిరోసిస్కి ముఖ్యమైన కారణమయ్యే అవకాశము, ఈ ఫ్యాటీ లివర్ డిసీజే మోస్ట్ కామన్ రీజన్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యే అవకాశము చాలా ఎక్కువగా ఉంది. అవగాహన, రివర్సల్, ఈ ఫ్యాటీ లివర్స్ని రివర్స్ చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్.